60 ఏళ్ల తెలంగాణ ప్రజల కలను కేసీఆర్ గారు ఏ తీరుగా నిజం చేసిండ్రో ఈ ప్రాంత ప్రజలు కూడా కాజ్పేట్ జంక్షన్ ను డివిజన్ చేయాలని, ఈ ప్రాంతంలో కోచ్ ఫ్యాక్టరీ రావాలని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కావాలని మా రన్నింగ్ స్టాఫ్ ను దయచేసి భూ నిర్వాసితులు అందరికి కూడా ఛాన్స్ ఇస్తాను. ప్లీజ్ అన్న మాట్లాడినాక ఇక్కడనే ఉంటారు. అందరికి భూ నిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు రావాలని, మా చిరు వ్యాపారులకు సముదాయాలు కట్టించాలని, మా చిన్న చిన్న పరిశ్రమలకు స్థలాలు కేటాయించాలని, స్థానికలు వ్యాపారాలలో మా సైకిల్ స్టాండ్ అయితేంది, స్కూటర్ స్టాండ్ అయితేంది, పండ్లు బుక్ స్టాల్లో, రైల్వే స్టేషన్ లో మరి ఇప్పి అవకాశాలు కల్పించాలని చెప్పి 55 ఏళ్ల పోరాటం మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఈ ఉద్యమం ద్వారా మనము కోచ్ ఫ్యాక్టరీ సాధించుకున్న విషయం మనందరూ కూడా తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు 30 బడ్జెట్లు అయినాయి. ఏ రోజు కూడా కాంగ్రెస్ గాని 10 ఏళ్ల నుంచి బీజేపీ గాని మన ప్రాంతానికి మేలు చేసింది లేదు. ఎప్పటికప్పుడు మన పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ లో మా కోచ్ ఫ్యాక్టరీ ఏమైందంటే బీజేపీలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి అక్కడ ఉన్నటువంటి రైల్వే శాఖ మంత్రి ఫీజిబిలిటీ లేదు, ఈ ప్రాంతానికి కోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదని చెప్పిన నాటి నుంచి వెంటనే మన తెలంగాణ వాదులు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి పిఎస్ గోయల్ గారిని కలిసి, రైల్వే శాఖ మంత్రిని కలిసి, ప్రధానమంత్రిని కలిసి ఖచ్చితంగా కోచ్ ఫ్యాక్టరీ రావాలని చెప్పి తీసుకొచ్చినటువంటి ఘనత మన బిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి దక్కింది. అది కేవలం మన ఉద్యమం ఫలితం. ఈ ఉద్యమం కేవలం బిఆర్ఎస్ పార్టీ ఈ ప్రాంత ప్రజలకు తెలంగాణ తీరుగైతే సాధించుకున్నామో పోరాడి సాధించుకున్నది కోచ్ ఫ్యాక్టరీ గులాబీ జెండాని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయ్యా ఈ రోజు పోరాడి సాధించుకున్న దానికి మా స్థానికులకు ఉద్యోగాలు రావాలని మేము పోరాడుతున్నాం. మా స్థానిక నిరుద్యోగ యువకులకు అవకాశాలు కావాలని పోరాడుతున్నాం. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రైల్వేకి సంబంధించినటువంటి అక్కడ కావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు మా ఐటీఐ పిల్లలకు కావాలని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తే కాజీపేట్ లో ఐటీఐ కావాలంటే నాయని నరసింహారెడ్డి గారిని తీసుకొచ్చి ఐటీఐ కళాశాలను తీసుకొచ్చింది బిఆర్ఎస్ పార్టీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ తీరుగా ప్రతి ఒక్క అంశం పైన పెద్ద ఎత్తున గులాబీ జెండా మరి ప్రజల పక్షాన, వ్యాపారస్తుల పక్షాన, చిరు వ్యాపార పక్షాన, ఆటో కార్మికుల పక్షాన, మోటార్ డ్రైవర్స్ పక్షాన ఈరోజు నిలిచి ఈరోజు మరి కోచ్ ఫ్యాక్టరీ సాధిస్తే ఈరోజు దానికి కావాల్సిన భూమి కూడా రైల్వే అధికారులు 50 ఎకరాలు కావాలంటే కేసీఆర్ గారు ముద్దు చూపుతోని 150 ఎకరాలు మరి కేటాయించినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అయ్యా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ మా ఏతోపురం వాసులు, భూ నిర్వాసితులు, భూమి కోల్పోయిన వాళ్ళు వారికి ఉద్యోగాలు ఇవ్వాలి. వారి పక్షాన మేము పోరాడతాం. రమేష్ అని ఉన్నారు, మేమందరం కూడా ఖచ్చితంగా భూ నిర్వాసితుల పక్షాన పోరాడతాం. వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. మా అమ్మల అక్కలందరూ కూడా అక్కడి నుంచి వచ్చిండ్రు. ఖచ్చితంగా ఇది న్యాయ పోరాటం. తెలంగాణ రాష్ట్రం ఏ తిరిగైతే న్యాయం కోసం పోరాడమో ఇప్పుడు ఖచ్చితంగా మా భూ నిర్వాసితులకు, మా చిరు వ్యాపారులకు, మా ఆటో కార్మికులకు, మా ఐటీఐ చదివినటువంటి పిల్లలకు, నీట్ లో ఇంజనీరింగ్ గా చదివినటువంటి వాళ్లకు, పరిశ్రమలకు మరి స్థలాలు కేటాయించాలి. వాళ్ళు ఖచ్చితంగా ఇండస్ట్రియలిస్టులుగా తీర్చిదిద్దడానికి బిఆర్ఎస్ పార్టీ ముందు వరుసలు ఉంటది. ఈ న్యాయ పోరాటానికి సంఘీభావంగా ఇచ్చేటువంటి మన హరీష్ అన్న ఏ సమస్య ఉన్నా అక్కడ క్షణాలను వాడతారు. కేవలం నిన్న అన్న ఇది న్యాయమైనటువంటి సమస్య అంటే వెంటనే వేరే కార్యక్రమాలు రద్దు చేసుకొని మనకు సంఘీభావంగా వచ్చినటువంటి హరీష్ అన్న గట్టిగా చప్పట్లతోని, అదేవిధంగా దయచేసి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కళ్ళు తెరవాలి, చెవులు నిక్కబెట్టినండి. రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, మంత్రులు చెవులు పెట్టినండి, కళ్ళు తెరవండి. ఇది న్యాయ పోరాటం. మేము గతంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎట్లా కొనసాగించినామో అదే తీరుగా ఈ న్యాయ పోరాటం అయ్యే వరకు కూడా చేస్తారు. దయచేసి ఇంకొక విషయం, మన కేసీఆర్ గారు ఎంతో ముందు చూపంటే తెలంగాణ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో మనకి ఇక్కడ రావాల్సింది కోచ్ ఫ్యాక్టరీ అని పొందుపరచడం జరిగింది.
బయ్యారంలో శంకర్ నాయక్ గారు వచ్చిన బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ రావాలని చెప్పిండ్రు. పులుగులో ట్రైబల్ యూనివర్సిటీ పెట్టండి. అంటే కేసీఆర్ గారు ముందు చూపుతోనే ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత నిరుద్యోగుల కోసం, ఈ ప్రాంత మా మహిళల కోసం, మా ఆటో కార్మికుల కోసం, చిరు వ్యాపారుల కోసము అందరు ఆర్థికంగా ఎదగాలని చెప్పి చేసినటువంటి ముందు చూపుతో చేసినటువంటి ప్రణాళికనే ఈరోజు ఇది. మరో పక్షం మరొక అంశం అన్నా హరీష్ అన్న, ఈరోజు కాజ్పేట్ జంక్షన్, కాజ్పేట్ రైల్వే అంటే ఒకప్పుడు కలకలలాడేది, ఇప్పుడు వెలవెలబోతుంది. అక్కడ సౌత్ కోస్టల్ రైల్వేకు మరి అక్కడ డివిజన్ చేసినప్పుడు మా కాజ్పేట్ కూడా డివిజన్ చేయాలి. ఇక్కడ మా రన్నింగ్ స్టాఫ్ అందరినీ కూడా ఆంధ్రాకి తరలిస్తున్నారు. వెంటనే ఆపాలి. ఈ రోజు స్థానికులకు 80% ఉద్యోగం కల్పించాలని చెప్పి మా డిమాండ్, మా న్యాయమైన డిమాండ్. మేము మొన్న వారం 10 రోజుల క్రితము జీఎం గారిని, మరి అడిషనల్ జీఎం గారిని మా స్థానికుల ఉద్యోగాలు కావాలంటే లేదు అని చెప్పిండు. కానీ మా ఎంపీలు మేమందరం కూడా పోయి ఖచ్చితంగా బల్లగుద్ది అడిగితే అది హిస్టారిక్ ప్లేస్ అట. అయ్యా జీఎం గారు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు, రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు కానీ కాంగ్రెస్ ఎంపీలు కానీ, మాది మా జిల్లా పోరుగాళ్ళు అంటే పోరుగాళ్ళు. మాకు చరిత్ర లేదా? హైదరాబాద్ లో తెలంగాణకు మరి ఒక చార్మినార్, ఒక గోల్కొండ 500 ఏళ్ల చరిత్ర. మా వరంగల్లో కాకతీయుల సామ్రాజ్యం 1000 ఏళ్ల చరిత్ర. దానికన్నా ముందు జైన్లు సంతరించినటువంటి ప్రాంతం 2000 ఏళ్ల చరిత్ర. ఇంకా ఇంత గొప్ప చరిత్రకు మరి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుంటే ఖబర్దార్ బిడ్డ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయ్యా, ఈ రోజు తెలంగాణ ప్రాంతం నుంచి 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు దయచేసి ఈ ప్రజల మరి ఆశలను వమ్ము చేయకుండా చేయండి. లేకుంటే మీకు రాజకీయంగా ఈ ప్రాంతంలో భూస్థాపితం చేస్తారు ఈ ప్రజలని కూడా ఈ సందర్భంగా. పోరుగాళ్ళంటే పోరుగాళ్ళు బిడ్డ, ఖచ్చితంగా ఈ పోరాటం కొనసాగుతుంది. ఇక్కడి నుంచి ప్రారంభమైంది, ఢిల్లీ దాకా పోతుంది. కోచ్ ఫ్యాక్టరీలో 80% వరకు మేము కొనసాగిస్తాం. ఇప్పుడు దయచేసి భూ నిర్వాసితులు కానీ, మా ఆటో కార్మికులు కానీ, చిరు వ్యాపారులు అందరూ కూడా అన్న మాట్లాడిన తర్వాత మరి మీ అందరితో మాట్లాడతారు. ప్రత్యేకించి మా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఫోటో సోదరులకు, కెమెరామెన్లకు అందరికీ కూడా ఈ ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో మీరు ఏ తీరుగా సహకరించారో దయచేసి ఆ తీరుగా సహకరించి ఇది కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే విధంగా కూడా మీరు సహకరించాలని కూడా కోరుకుంటూ, ఇప్పుడు మరి దయచేసి భూ నిర్వాసితులతో అందరితో అన్న ఉంటారు, మాట్లాడతారు. మీ పేర్లన్నీ కూడా నేను చదువుతాను, అన్న మాట్లాడతారు. ఇప్పుడు హరీష్ అన్న మాట్లాడాల్సిందని కోరుతున్నాను. జై కేసీఆర్, జై తెలంగాణ. సభాధ్యక్షత వహిస్తున్న మాజీ శాసనసభ్యులు, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ మిత్రులు వినయ్ భాస్కర్ గారు, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు పెద్దలు మధుసూదనాచారి గారు, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు దయాకర్ రావు అన్న గారు, మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు తాటికొండ రాజన్న గారు, ఆరూరు రమేష్ గారు, శంకర్ నాయక్ గారు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, నాగుర్ల వెంకన్న గారు, డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, మరి చాలా మంది ఉన్నారు. గౌరవ కార్పొరేటర్లు, కాజీపేట బీఆర్ఎస్ నాయకులకు, భూ నిర్వాసితులకు, ఆటో డ్రైవర్లకు, స్థానిక టాక్సీ డ్రైవర్లకు, ముఖ్యంగా మా ఉద్యోగాలు మాకు కావాలని ఇక్కడికి వచ్చేసినటువంటి మా వరంగల్, కాజీపేట అన్నాదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఒక మంచి కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీసుకున్నందుకు వినయ్ భాస్కర్ గారిని, మీ అందరినీ కూడా నేను అభినందిస్తా ఉన్నా. ఆనాడు మా ఉద్యోగాలు మాకు కావాలనే తెలంగాణ ఉద్యమం వచ్చింది. కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించడమే కాదు, స్థానికులకు 95% ఉద్యోగాల్లో వాటా కల్పించిండు ఆ రోజు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఏ జిల్లా ఉద్యోగాలు ఆ జిల్లా బిడ్డలకే 95% దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సాధించింది నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి మన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఈ కోచ్ ఫ్యాక్టరీ పోరాటం ఈనాటిది కాదు, 50 ఏళ్ల పోరాటం.
50 ఏండ్ల ఉద్యమం ఇలా ఈ కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల ఈరోజు ఈ కోచ్ ఫ్యాక్టరీ మనకు వచ్చింది. ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర విభజన చట్టంలో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెడతామని పార్లమెంట్ లో బిల్లు పాస్ అయింది కనుక కేసీఆర్ గారు రాష్ట్రం సాధించడం వల్ల ఈ రోజు ఈ కోచ్ ఫ్యాక్టరీ అనేటువంటిది అడుగు ముందుకు పడ్డది. ముఖ్యంగా ఈ కోచ్ ఫ్యాక్టరీ మనం ఎందుకు పోరాటం చేసినాం? ఈ ప్రాంతంలో అభివృద్ధి రావాలని, ఈ ప్రాంతంలో ఉద్యోగాలు రావాలని, ఈ ప్రాంతంలో ఆటో డ్రైవర్లకు, టాక్సీ డ్రైవర్లకు, చిరు వ్యాపారులకు ఉపాధి దొరకాలని కదా మనం కోచ్ ఫ్యాక్టరీ కావాలన్నది. 50 ఏళ్ల తర్వాత ఇవాళ కోచ్ ఫ్యాక్టరీ వస్తే ఇవాళ స్థానికులకు ఉద్యోగాలు లేవని ఈ బీజేపీ ప్రభుత్వం మనకు అన్యాయం చేస్తా ఉంది. నిజానికి కోచ్ ఫ్యాక్టరీకి ఆ రోజు 150 ఎకరాల భూమిని సేకరించి ఇచ్చింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఆ 150 ఎకరాలు దేవాదాయ శాఖ భూములుంటే హైకోర్టు పర్మిషన్ తీసుకొని దేవాదాయ శాఖకు డబ్బులు చెల్లించి ఈ కోచ్ ఫ్యాక్టరీకి భూములు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. భూములు ఇవ్వడమే కాదు, సత్వరమే ఇది ప్రారంభించాలని ఒత్తిడి తెచ్చాం. అప్పటి కేంద్ర రైల్వే శాఖ మంత్రులను కలిశాం. బీఆర్ఎస్ ఎంపీలు పార్టీలో ఆ పార్లమెంట్ లో లేవనెత్తడం జరిగింది. కోచ్ ఫ్యాక్టరీలు ఆ రోజు అడిగితే ఏమన్నారు? వయబిలిటీ లేదు, కోచ్ ఫ్యాక్టరీలు అవసరమే లేదు అని పార్లమెంట్ లో సమాధానం చెప్పారు. కానీ లాతూర్లో కోచ్ ఫ్యాక్టరీ శాంక్షన్ చేశారు, అస్సాంలో కోచ్ ఫ్యాక్టరీ శాంక్షన్ చేశారు. తెలంగాణకు మొండి చేయి చూపింది బీజేపీ ప్రభుత్వం. ఆనాడు బీఆర్ఎస్ ఒత్తిడితో కోచ్ ఫ్యాక్టరీ కాదు, మేము వ్యాగన్ ఫ్యాక్టరీ పెడతాము అన్నారు. చెప్పింది కోచ్ ఫ్యాక్టరీ, కానీ పెడతామన్నది వ్యాగన్ ఫ్యాక్టరీ. ఇవాళ వరకు అది వ్యాగన్ ఫ్యాక్టరీయా కోచ్ ఫ్యాక్టరీయా స్పష్టంగా గెజిట్ నోటిఫికేషన్ రాలే, ఈ రోజుకు క్లారిటీ రాలే. కానీ మరి లాతూర్లో మహారాష్ట్రలో వ్యాగన్ ఫ్యాక్టరీ పెట్టి అక్కడ స్థానికులకు 70% రిజర్వేషన్ కల్పించారు. లాతూర్లో 70% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మా కాజీపేట యువతి యువకులకు ఎందుకు ఇవ్వరు? మా భూములు కోల్పోయిన రైతులకు ఎందుకు ఇవ్వరు అని ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. లాతూర్లో మహారాష్ట్రలో చట్టం ఉన్నప్పుడు మా తెలంగాణలో మా కాజీపేటలో ఆ చట్టం ఎందుకు వర్తించదు అని మేము అడుగుతా ఉన్నాం. అంటే మహారాష్ట్రకు న్యాయం, తెలంగాణకు న్యాయం ఉంటుందా? 8 మంది ఎంపీలను గెలిపించి 2 కేంద్ర మంత్రులను పెడితే మీరు చేసేది ఇదేనా అని మేము అడుగుతా ఉన్నాం. మీరు ప్రారంభోత్సవానికి వస్తాం, కేంద్ర మంత్రులు వస్తామంటున్నారు. బిడ్డ, మాకు 70% స్థానికులకు అవకాశం ఇవ్వకుండా ఇనాగ్రేషన్ కు వస్తే బీజేపీ మంత్రులను నిలదీస్తామని హెచ్చరిస్తా ఉన్నాం, అడ్డుకుంటామని హెచ్చరిస్తా ఉన్నాం. దయచేసి మాకు మా భూములు కోల్పోయిన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి, మా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వండి. లేకపోతే మీరు వస్తే మాత్రం బీఆర్ఎస్ మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మేము అడుగుతున్నది గౌతమ్మ కోరిక కాదు, భూములు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వండి అంటున్నాం, స్థానికులకు ఇవ్వండి అంటున్నాం. మహారాష్ట్రలో లాతూర్లో ఏ పద్ధతి ఉందో మా తెలంగాణలో కాజీపేటలో కూడా అదే పద్ధతి కావాలని అడుగుతా ఉన్నాం. అరే మా వాళ్ళు బతకద్దా? ఈ రేవంత్ రెడ్డి పుణ్యమాని ఆటో డ్రైవర్ల బతుకులు రోడ్డు మీద పడ్డాయి. ఇప్పటికీ దాదాపు 200 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఆనాడు రేవంత్ రెడ్డి బడ్జెట్ లో సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అన్నాడు, 12 పైసలు కూడా ఇవ్వలే. నాడు కేసీఆర్ గారే ఆటో డ్రైవర్లకు క్వార్టర్లీ ట్యాక్స్ రద్దు చేసిండు, ఆటో డ్రైవర్లకు 5 లక్షల బీమా ఇచ్చిండు కేసీఆర్. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇవాళ ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డు మీద పడ్డాయి, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి ఇప్పటికన్నా కళ్ళు తెరువు, ఆటో డ్రైవర్ల డిమాండ్లను నెరవేర్చాలని, వారికి ఆర్థిక సహాయం చేయాలని ఆటో డ్రైవర్ల పక్షాన కూడా ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా మా జోన్ చేయాలి. కాజీపేట అంటే ఒకప్పుడు దేశంలోనే ప్రసిద్ధిగాంచిన జంక్షన్ కాజీపేట జంక్షన్, దేశంలోనే పేరున్న జంక్షన్. కానీ రోజు రోజుకు దీని యొక్క ఇది తగ్గిపోతా ఉంది. మళ్ళీ మేమందరం కోరేది ఒక్కటే, ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో డివిజన్ ఏర్పాటు చేసినారు. విశాఖపట్నంలో డివిజన్ అయినప్పుడు మా కాజీపేట ఎందుకు డివిజన్ చేయరు అని మేము అడుగుతా ఉన్నాం. ఈ రేవంత్ రెడ్డి
బాగా మాట్లాడతావు కదా బడే బాయ్ చోటే బాయ్. బడే బాయ్ నీకు దగ్గరనేనే, మరి ఎందుకు కాజీపేట జోన్ చేపిస్తలేవు? మా కాజీపేట ఎందుకు జోన్ చేయిస్తలేవు? ఎందుకు నువ్వు మాట్లాడవు? ఎందుకు ప్రధానమంత్రి అంటే భయపడుతున్నావు అని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు నీ ఆర్ఆర్ ట్యాక్స్ బయటకు వస్తుందనా? నువ్వు చేసిన అవినీతి బయటకు వస్తుందనా? నీ 8 మంది ఎంపీలు ఎందుకు ప్రశ్నించరు అని అడుగుతా ఉన్నా. ఢిల్లీకి పోయినప్పుడల్లా కలుస్తున్నావు అశ్విని వైష్ణవ్ను. మరి మాకు రైల్వే జోన్ కావాలి మా కాజీపేట.